గాయ్స్ నేను ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చేసాను. పీఎం ముద్ర యోజన. దీని గురించి నేను మీ అందరికీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు ఈ లోన్ కి అప్లై చేసుకొని మీ కలలను సాకారం చేసుకోండి. పీఎం ముద్ర యోజన షూరిటీ లేకుండా 50,000 నుంచి 10 లక్షల వరకు రుణం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి ముద్ర యోజన అనే పథకాన్ని అమలు చేసింది. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్స్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అనే పథకానికి సంక్షిప్త రూపం. ముద్ర అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మైక్రో యూనిట్ ఎంటర్ప్రైజెస్ కోసం రుణాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ద్వారా రుణాలు ఇచ్చేలా ఈ సంస్థను ఏర్పాటైంది. ఈ ముద్ర యోజన లోన్ లో ఎవరెవరికి ఎలాంటి లోన్లు వస్తాయి, దీంట్లో ఎటువంటి లోన్స్ ఉంటాయి అనే దానిపైన నేను ఇప్పుడు క్లారిటీ చెప్పబోతున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకండి. నెంబర్ 1, ముద్ర యోజన ద్వారా ఎటువంటి రకాల లోన్లు ఇస్తారు? ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా శిశు కిషోర్ తరుణ్ పేర్లతో 3 రకాల పథకాలు ఉన్నాయి. యూనిట్ స్థాయి దశలను బట్టి వీటిని మంజూరు చేయడం జరుగుతుంది. శిశు స్కీమ్ అయితే రూపాయలు 50,000 వరకు మీకు రుణం పొందుతారు. కిషోర్ స్కీమ్ అయితే మీరు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. తరుణ్ స్కీమ్ అయితే మీకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. నెంబర్ 2, ప్రధానమంత్రి ముద్ర యోజన రుణం ఎవరెవరికి ఇస్తారు? నాన్ కార్పొరేట్ స్మాల్ బిజినెస్ సెగ్మెంట్ పరిధిలోని వాళ్ళందరికీ ఇస్తారు. అంటే చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సర్వీస్ సెక్టార్ యూనిట్స్, షాపులు నిర్వహించేవారు, పండ్లు కూరగాయలు అమ్మేవారు, ట్రక్ ఆపరేటర్లు, ఫుడ్ సర్వీస్ యూనిట్లు, రిపేర్ షాపులు, మిషనరీ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు, చేతి వృత్తుల వారు, ఫుడ్ ప్రాసెసర్లు, ఇతరులు. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న, పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులే. మీరు ఏ తరహా బిజినెస్ చేస్తున్నారనే దానిపై ఆ రుణం 50,000 నుండి 5 లక్షల వరకు మంజూరు అవుతుంది. నెంబర్ 3, ప్రధానమంత్రి ముద్ర యోజన రుణం తీసుకోవాలంటే ఎటువంటి అర్హతలు కావాలి? ముందుగా భారతదేశ పౌరుడై ఉండాలి. వ్యవసాయేతర ఆదాయం సృష్టించగలిగే యాక్టివిటీ అంటే తయారీ రంగం, ప్రాసెసింగ్, ట్రేడింగ్, సర్వీస్ సెక్టర్ వంటి రంగాలలో నెలకొల్పే యూనిట్లకు లోన్ ఇస్తారు. అలాగే ఆయా బ్యాంకులు నిర్దేశించే ఇతర నిబంధనలను కూడా అనుసరించాల్సి ఉంటుంది. నెంబర్ 4, మీకు ఎలాంటి బ్యాంకులు ప్రధానమంత్రి ముద్ర యోజన రుణం అందిస్తాయి? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఈ ముద్ర రుణం అమలు చేస్తాయి. నెంబర్ 5, మరి ఈ ముద్ర లోన్ లో ఏమైనా సబ్సిడీ ఉండే అవకాశం ఉందా? ముద్ర యోజన రుణాలకు ఎటువంటి సబ్సిడీ ఉండదు. అయితే ఈ రుణం మొత్తం ఏదైనా ప్రభుత్వ స్కీమ్ లింక్ చేసిన సందర్భంలో ప్రభుత్వం దానిలో క్యాపిటల్ సబ్సిడీ ఇస్తే PMMY కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీకు బ్యాంకు మంజూరు చేయని సమయంలో ఆ బ్యాంకు ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్ ని మీరు డైరెక్ట్ గా వెళ్లి సంప్రదించవచ్చు. నెంబర్ 6, PMMY దరఖాస్తులు ఎక్కడ లభిస్తాయి? ఈ దరఖాస్తులు మీరు చాలా ఈజీగా మీ మొబైల్ ఫోన్ లో కానీ మీ పీసీలో కానీ చాలా ఈజీగా చూసుకోవచ్చు. ముద్ర అనే వెబ్సైట్ లో మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటాయి. శిశు కేటగిరీ అయితే దరఖాస్తు 1 పేజీ మాత్రమే ఉంటుంది. కిషోర్ తరుణ్ కేటగిరీ దరఖాస్తులు 3 పేజీలు ఉంటాయి. నెంబర్ 7, మరి ఈ ముద్ర లోన్ లో వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి? ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలకు నిర్దిష్ట వడ్డీ రేట్లు ఉండవు. రీజనబుల్ వడ్డీ రేట్లు మాత్రమే ఉండాలని RBI గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి. నెంబర్ 8, ఒకవేళ మీకు ముద్ర లోన్ తీసుకున్నట్లయితే ఆ ముద్ర లోన్ ని రీపేమెంట్ ఎప్పుడు చేయాలి? లోన్ రీపేమెంట్ ఎప్పుడు చేయాలనేది మీరు తీసుకున్న బ్యాంక్ నిర్ణయిస్తుంది. RBI గైడ్ లైన్స్ లోబడి బ్యాంక్ నిబంధనలు ఉంటాయి. మీలో చాలా మందికి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలని కోరిక ఉంటుంది. మీరు కూడా వెంటనే మీ చుట్టుపక్కల బ్యాంకుల్లోకి వెళ్ళి ముద్ర లోన్ కి అప్లై చేయండి. మీకు లోన్ వస్తే కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.